వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. విరూపాక్షిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీరిని కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. అయితే వారిని కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి లోకేష్? కొద్దిసేపట్లో ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను యొక్క ఆలూరులోని జూనియర్ సివిల్ జడ్జి ముందర హాజరుపరచనున్నారు. ఏదైతే చిప్పగిరి పోలీస్ స్టేషన్లలో ఎమ్మెల్యే విరూపాక్షిపై 307 కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదైతే అటెంప్ట్ మర్డర్కి పాల్పడ్డారంటూ అతనితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఈ యొక్క కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క చిప్పగిరిలోనే ఈ యొక్క పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 34 మంది కార్యకర్తలను ఈ యొక్క ఆలూరులోని జూనియర్ సివిల్ జడ్జి ముందర హాజరుపరిచేందుకు తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లో ఈ యొక్క జడ్జి ముందర హాజరుపరచనున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుండి దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యే మీద అక్రమ కేసులు బనాయించారంటూ వారి వాదనలను వినిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జడ్జి ముందర హాజరుపరచనున్నారు. ప్రేసి రైట్, థ్యాంక్ యూ లోకేష్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. విరూపాక్షిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన వారిని కోర్టుకు తరలించి జడ్జి ముందు మరి కాసేపట్లో పెట్టనున్నారు. చచ్చిపోతాడని పోయినాడు. పోయిన దానికి అంత చెప్పినాడు, ధరించినాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా కేసు పెట్టింది. మళ్ళీ ఇంటికి 11 గంటల కేసుకు వచ్చింటే 12 గంటల వరకు ఆడే ఉన్నాడు. వచ్చేదాకే ఇంటికి వచ్చినాక మళ్ళీ వెనకనే వచ్చినారు. ఆకలి వేసుకున్నాడు. వచ్చేదాకే 3 గంటల కాడ తోలుకొని పోయినారు. నంగి చెప్పి నాకు దెబ్బి ఎవరు పిల్లలందరూ తోలుకొని ఫస్ట్ సింపి తోలుకొని పోయినారు సార్. సార్ ఏం చేసినారన్నా కూడా అట్లా అనుకోకుండా తోలుకొని పోయారు సార్. దెబ్బినండి పక్కకు దెబ్బి వస్తున్నాం ఈ పండుకున్నాడు. వస్తున్నాడు అన్నగా అనుకోకుండా వచ్చి తలుపులు ఇరుగొట్టి తీసుకొని పోయారు. దగ్గర ఇద్దరే ఉన్నాము, ఎవరు లేరు. కొడుకులు కానీ ముందరంగా తొలిపోయినారు. మా అబ్బాయి ఇంట్లో ఉంటే తోడు ఉంటారని తోడుకొని పోయేది. తోడు ఉంటాడమ్మా నీ మొహం కానీ తోడుకొని పోయేది. ఆ పాపడు గుంతకల్లో ఉన్నాడు. 9 గంటల కాడ ఫోన్ కానీ పోలేడు. గుంతకల్లో ఉన్నాడు. వచ్చినాక తోడు ఉంటాడని తోడుకొని పోయారు 3 గంటల. అన్యాయం ఎక్కువ కాలం నిలబడదు. విరూపాక్షి పైన పెట్టిన అన్యాయం కేసులను తక్షణం విరమింపజేసుకోండి. న్యాయస్థానాల్లో న్యాయ పోవటానికి సంసిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటుంది చట్టబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ మీ అన్యాయాన్ని, మీ దుర్మార్గమైన ఆలోచనని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజాబాహుళ్య మధ్య జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విరూపాక్షి గారిపైన అట్లా మిగతా వారిపైన పెట్టిన కేసు తప్పుడు కేసు. అదే ఆ కేసులు ముందు విరమించుకోండి మీరు. అట్లాగే ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఒక గౌరవ శాసనసభ్యుని, బహుశా మీ కడుపులో మంటగా ఉండి ఉంటుంది, ఈ జిల్లాలో మిమ్మల్ని నిలువరించి గెలిచిన శాసనసభ్యుడిగా అయితే సంగతి తేల్చాలని మీరు అనుకుంటారు, ఒక బలహీన వర్గాల నాయకుడిని. కనుకనే మీరు అవకాశాన్ని చూసుకొని అడుగుతూ ఉన్న నాకని ఖచ్చితంగా ఈ ట్రాప్ ఉందేమో దీన్ని పరిశీలించాలా. అసలుకి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కేసు అన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాల.
రైట్, ఇక మరింత డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు. అలాగే ఏదైతే చిప్పగిరి పిఎస్ కు వెళ్లే మార్గాన్ని కూడా మూసేసి ఇంత అక్రమంగా వ్యవహరిస్తున్నారు. లోకేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? గ్రేసీ, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నీ టార్గెట్ చేస్తూ వారి మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు వారి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలోని ఆలూరు ఎమ్మెల్యే అయిన విరూపాక్షిపై 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడమే కాకుండా అతనితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద యొక్క అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఏదైతే నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన గిరి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వారి పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్యే విరూపాక్షిపై కూడా రాళ్లు రువ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలి, తమ కార్యకర్తల మీద దాడికి పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు ఇతని వల్లనే, ఎమ్మెల్యే వల్లనే యొక్క గొడవ జరిగిందంటూ అతని మీద ఉల్టా కేసులు బనాయించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసులు బనాయించడం జరిగింది. చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడు ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి దగ్గరికి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లో జడ్జి ముందర హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుండి ఈ యొక్క కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వారు మొదటి నుండి చెప్తున్న పరిస్థితి. అదే తరహాలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఏదైతే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అతన్ని ఇంటిపై దాడికి చేసి పోలీసులు ఒక్కసారిగా తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించి అతన్ని దౌర్జన్యంగా అరెస్టు చేయడంతో పాటు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్గా, అంటే మొదటి నుండి ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రీ ప్లాన్డ్గానే ఇతనిపై అక్రమ కేసులు బనాయించారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా తమ న్యాయ పోరాటం చేస్తాం. ఏదైతే ఈ యొక్క బెదిరింపులకు పాల్పడినప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో బెదిరేది లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి. మొదటి నుండి ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తూ ఇక్కడున్న ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అదే తరహాలో ఈరోజు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే విరూపాక్షి మీద ఈ యొక్క 307 కేసులు బనాయించడము, ఇది కూడా ఖచ్చితంగా అక్రమ కేసులు. యొక్క ప్రీ ప్లాన్ ప్రకారంగానే అతని మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క ఎమ్మెల్యే మీద ఈ యొక్క అక్రమ కేసులు బనాయించడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క ప్రాంతానికి తరలి వచ్చే ప్రయత్నం చేశారు. మొదటి నుండి ఈ యొక్క నియోజకవర్గం చుట్టూ ఈ యొక్క భారీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎవరిని కార్యకర్తలను కూడా రానివ్వకుండా అడ్డుపడే పరిస్థితి అయితే కనపడింది. అదే తరుణంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఖచ్చితంగా తమ ఎమ్మెల్యేని సపోర్టుగా ఉండాలంటూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ యొక్క పోలీస్ స్టేషన్ దగ్గర, చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనలు చేసి తమ నినాదాన్ని కూడా వినిపించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే చిప్పగిరి పోలీసులు ఈ యొక్క ఎమ్మెల్యే మీద 307 కేసు నమోదు చేయడంతో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఈ యొక్క కేసులు బనాయించి ప్రస్తుతం ఆలూరులోని ఈ యొక్క జూనియర్ సివిల్ జడ్జి ముందర హాజరుపరిచేందుకు తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లో జడ్జి ముందర ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు తమ ఇంటిపై దౌర్జన్యానికి దిగారని ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారని, దుర్మార్గంగా తన భర్త షర్ట్ను కూడా చింపేశారని వాపోయారామె. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.